మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ కానీ మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మానవ వనరులనగానే విద్య, ఆరోగ్యం, ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసి మీరు దాంట్లో నుంచి వాల్యూ అడిషన్ తీయాలి. ఇంకొక పక్కన మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మోనాకు ఒక డౌట్ వస్తుంది. ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి? భూమిపై నుండే నీళ్లన్నీ ఇంకిపోయినాయి, తాగేదానికి నీళ్లు లేవు, చెట్లన్నీ ఎండిపోయినాయి, నీడ లేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ కళ పీడకల, అవునా కాదా? ఆ పీడకల్ని తల్లికి చెప్పింది. ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? నీళ్లు కనపడుస్తున్నాయి, చెట్లున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అవును, మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు ముందు చాలా కొరత రావచ్చు. పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి. దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు. చాలా చేయొచ్చు. వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత. రెండోది, ఎప్పుడైతే దీన్ని పరిరక్షించి సమర్థవంతంగా ఉపయోగించుకుంటామో అప్పుడు సుస్థిరమైన అభివృద్ధి. సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి? సస్టైనబిలిటీ. ఈ రోజు ఉండి రేపు పోతే అది సుస్థిరత అని అడుగుతున్నా మిమ్మల్ని, అవునా కాదా? నిరంతరం కొరత లేకపోతే సుస్థిరత, ఇంకా అభివృద్ధి కాగలిగితే సస్టైనబిలిటీ. ఆ విషయంలో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు, వీళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు వనరుల గురించి విన్నారు, సహజ వనరులు తెలుసుకున్నారు, అర్థమైనా లేదా? రెండోది, పునరుత్పాదక చేయలేని వనరుల గురించి తెలుసుకున్నారు, అవునా కాదా? మూడోది, మానవ నిర్మిత వనరుల గురించి ఆలోచించారు, అవునా కాదా? సస్టైనబిలిటీ గురించి ఆలోచించారు, అవునా కాదా? ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు మీరు అందరూ ఉన్నారు, నేర్చుకున్నారు. ఎప్పుడు కూడా చదువు అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే దానికి విలువ వస్తుంది. ఆచరణలో పెట్టకపోతే చదువు ఎప్పుడు కూడా థియరీగా ఉంటుంది. చదువుని మీరు దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ప్లాస్టిక్ వాడుతున్నారా? ప్లాస్టిక్ ఎక్కడన్నా కరుగుతుందా? పశువులు తింటే ఏమవుతుంది? పశువులు తిని ఆ పాలు తాగితే మీరేమవుతారు? దెబ్బ వస్తుందా లేదా? ఆరోగ్యం పోతుందా లేదా? అంటే ప్లాస్టిక్ మీ కడుపులోకి కూడా వస్తుందా లేదా? మనం పంటలు పండిస్తాం ప్లాస్టిక్ వేసి, దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుందా? కాబట్టి ఏం చేయాలి? కాబట్టి ఈ రోజు నుంచి మీరు బుట్టలన్నీ కూడా ఏవైతే ఎప్పటికప్పుడు మట్టిలో కలిసిపోయేటన్ని వాడితే దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది, అవునా కాదా? మీరు పేపర్లు వాడుతున్నారా లేదా? చదువుతున్నారా లేదా? ఈ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి. ఏం చేస్తారు? చెట్లు నరికేస్తారా లేదా? కాబట్టి ఏం చేయాలి? మీరు ఆ పుస్తకం చదువుకున్నాక ఏం చేయాలి? మీ వెనకాల వచ్చే పిల్లలకన్నా ఇవ్వాలి, లేకపోతే మళ్లీ ఫ్యాక్టరీకి పంపించాలి. ఇంట్లో పారేయకుండా మళ్ళాగా ఇస్తే ఇవి తీసుకుపోయి చెట్లు నరకకుండా మళ్ళా ఫ్యాక్టరీలో మళ్ళా కొత్త పుస్తకాలు తయారు చేసి కొత్త విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుంది, అవునా కాదా? ఈ ఆలోచన మీకుందా అని అడుగుతున్నా. ఈరోజు నీరుంది, బొగ్గుంది, ఇందులో నుంచి కరెంట్ వస్తుందా లేదా? లైట్ వేసిన తర్వాత మీరేం చేస్తారు? అక్కడ లైట్ వేశారా? అవసరం ఉందా? అవసరం ఉంది అక్కడ లైట్. ఇప్పుడు
ఇక్కడ లైట్లు వేసారు, అవసరం ఉందా? సహజంగా వెలుతురుందా లేదా? ఇప్పుడు ఇది వేశారు, వేస్తే ఏమవుతుంది? ఎక్కువ బొగ్గు వాడాలా లేదా? నీళ్లు వాడాలా లేదా? దీన్ని ఆపేయాలా లేదా? అవునా కాదా? దాన్ని ఏమంటారు? సామాజిక బాధ్యత. అవునా కాదా? ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది. అవునా కాదా? ట్యాప్ ఆన్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాపులు ఉంటాయి, దానికి ఛార్జ్ చేయరు, నీళ్లు వదిలిపెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుందా లేదా? దాన్ని సద్వినియోగం చేసుకోవాలనా లేదా? అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు, కొంతవరకే అవుతుంది. అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది. ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది, చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది. మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం. ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం, ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి.